Hello aspirants, welcome to AKS IAS Academy Daily Current Affairs. So నిన్న ఇచ్చినటువంటి we missed the question. ఓకే, ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో బేసికల్గా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈయన పుట్టి ఇప్పటికి 162 సంవత్సరాలు అయింది. సో దీన్ని జయంతిగా ప్రపంచమంతటా జరుపుకున్నారు. బికాజ్ he was one of the greatest persons in literature ever born on this planet earth. He was the ఏముంది, he is the ఇప్పటికి కూడా ఆయన తర్వాత మళ్ళా నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో తెచ్చుకున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి మన భారతదేశంలో అయితే ఎవరు కనిపించలేరు. అప్పటి ఉన్నటువంటి భారతదేశంలో ఈయనే మొట్టమొదటి వ్యక్తి, ఈవెన్ ఇప్పటివరకు చివరి వ్యక్తి కూడా రావాలని కోరుకుందాం. సో అయితే ఈయన పర్టికులర్ రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం గురించి చూసే ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ మన స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కానీ, లిటరేచర్కి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కానీ, ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైన నవల గీతాంజలి కానీ, అలాగే ఆయన పర్హాప్స్ బహుశా ప్రపంచంలో ఈయన ఒక్కడేనేమో 2 దేశాలకి కూడా జాతీయ గీతాన్ని రాసినటువంటి వ్యక్తి. నేషనల్ యాంథమ్, నాట్ నేషనల్ సాంగ్, జాతీయ మనకేమో జనగణమన, బంగ్లాదేశ్ వాళ్ళకేమో అమర్ సోనార్ బంగ్లా. ఈ నేషనల్ యాంథమ్ 2 దేశాలకి రాసినటువంటి వ్యక్తి బహుశా ఈయన ఒక్కడే. సో అటువంటి గొప్ప మహనీయుడు. జలియన్ వాలాబాగ్ మసక్కరే జరిగినప్పుడు 1919వ సంవత్సరంలో ఆయనకు ఉన్నటువంటి నైట్హుడ్ని కూడా వదిలేసి ఆ రోజుల్లోనే ఇప్పటికీ రెలవెంట్ ఉన్నటువంటి అనేక తత్వశాస్త్రాలను కూడా ప్రపంచానికి బోధించినటువంటి వ్యక్తి. సో ప్రపంచంలో బహుశా ఒక 100 సంవత్సరాల కాలంలో గొప్ప గొప్ప మహనీయులు కొంతమంది పుడుతూ ఉంటారు. అందులో లెక్కించదగ్గ వ్యక్తుల్లో భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరు. సో అందులోనే భాగంగా ఈయన ఎర్లీ లైఫ్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూద్దాం. ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్, భారత స్వాతంత్ర పోరాటంలో ఈయన యొక్క పాత్ర, అలాగే ఈయన చెప్పినటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అలాగే ఈయన పనిచేసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. సో అవేంటి, ఈయన తెచ్చుకున్నటువంటి అవార్డ్స్, ఈయన చెప్పినటువంటి ఫిలాసఫీస్ లేదా సిద్ధాంతాలు ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచానికి ఏ విధంగా పనికొస్తాయి అనేటటువంటి అంశాన్ని కూడా చూద్దాం. దెన్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ముందుగా చూస్తే ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈయన మే 7వ తారీఖు 1861లో ఈరోజు బంగ్లాదేశ్గా చెప్పుకునేటటువంటి ఈస్ట్ బెంగాల్, ఆ రోజుల్లో ఈస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో జన్మించారు. ఈయన ఇప్పటికి పుట్టి 162 సంవత్సరాలు అయిందట. ప్రపంచవ్యాప్తంగా ఈయన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. సో మే 7వ తారీఖు ప్రపంచమంతటా కూడా ఈయన యొక్క జయంతిని జరుపుకుంటారు. అందులోనే భాగంగా ఈయన ఎర్లీ లైఫ్ కనుక ఒకసారి మనం చూస్తే ఈయన గురుదేవ్ అనేటటువంటి ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. బికాజ్ ప్రపంచంలో ఎప్పుడూ కూడా గొప్ప గొప్ప సిద్ధాంతాలను కానీ, సైద్ధాంతిక విషయాలను బోధించినటువంటి వ్యక్తులను కానీ మనం గురువుగా భావిస్తాం. బహుశా ప్రపంచంలో మతాలకి సంబంధం లేకుండా కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ద్వారా ఎక్కువ మంది వ్యక్తుల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకటి. కాబట్టి ఈయన గురుదేవ్ అనేటటువంటి బిరుదు డెఫినెట్గా ఆయనకి సూట్ అయ్యేటటువంటి నేమ్. అలాగే ఇంకొకటి చూస్తే ఈయన చాలా గొప్ప డబ్బులు ఉన్నటువంటి, సంపద కలిగినటువంటి వంశంలోనే జన్మించారు. అంతేకాకుండా ఈయన ఒక రైటర్, అలాగే పోయెట్, ప్లే రైట్, ఫిలాసఫర్, ఎస్థెటిషియన్, మ్యూజిక్ కంపోజర్, కొరియోగ్రాఫర్, వాట్ నాట్. అంటే బహుశా రెజ్యూమే అనేటటువంటిది అప్పుడు బాగా కనిపెట్టుండి ఉంటే జస్ట్ ఈయన రెజ్యూమే చూసి అందులో ఈయనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ చూసే ఏ జాబ్కైనా సెలెక్ట్ చేసేవాళ్ళేమో. మనం సాధారణంగా ఇప్పుడు రెజ్యూమే చూస్తే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ చెస్ ఇట్లాంటివి రాస్తూ ఉంటాం. కానీ చూడండి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈయన ఇక్కడ రాసినటువంటి విషయాలు, రైటరు, పోయెట్, ప్లే రైట్, ఫిలాసఫర్, ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ ఎక్స్పర్టైజ్, ఆర్ట్స్. సో హీఈస్ అన్ ఆర్టిస్ట్. సో కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలు అన్నిట్లోని మాస్టరీ ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా హీఈస్ ఎ ఫౌండర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. విశ్వభారతి అనేటటువంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఆయన స్థాపించాడు. అలాగే ఈయన ఫస్ట్ పోయట్రీ అట ఆయన 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాశాడట. సాధారణంగా మనకి పోయట్రీ అనేటటువంటిది రాసినప్పుడు దానికి కళానికి ఒక పేరు ఉంటుంది. శ్రీరంగం శ్రీనివాసరావు ఆయన పేరు, కానీ మనందరికీ సుపరిచితమైనటువంటి పేరు శ్రీశ్రీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు అది కాదు యాక్చువల్గా, కానీ ఆయన కలం పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పెట్టుకుంటాడు. అట్లాగనే ఇక్కడ ఈయన కలం పేరు భానుసింహ అనేటటువంటి పేరుతో
16 సంవత్సరాల వయసులోనే చాలా అద్భుతమైనటువంటి కవిత్వాలు రాసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ 1929 మరియు 1937 సంవత్సరాల్లో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనేటటువంటిది ఒకటి జరిగింది. అక్కడ కూడా ఆయన భారతదేశం తరపున వెళ్ళి అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి మతాల గురించి, ఆ మతాలు నేర్పించేటటువంటి మంచి గురించి, మన సొసైటీలో అంటే సమాజంలో మనకందరికీ ఉండాల్సినటువంటి నైతిక విలువలు బాధ్యతల గురించి ఆయన అయినటువంటి భాషలో తనదైనటువంటి శైలిలో చాలా గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చారు. బహుశా మన దేశంలో ఇలా 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయనకన్నా ముందు వరుసలో నిలబడిన వ్యక్తి స్వామి వివేకానంద. మనం తెలుసు చికాగోలో ఆయన చేసినటువంటి ప్రసంగం. అలాగే ఈయన కాంట్రిబ్యూషన్స్ కనుక మనం చూస్తే బంగ్లాదేశ్కి ఇండియాకి కూడా నేషనల్ యాంథమ్స్ రాసినటువంటి వ్యక్తి ఈయన. అలాగే హీజ్ అన్ ఆర్టిస్ట్. ఆయనకున్నటువంటి ఆర్టిస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా ఆధునిక సమాజాన్ని వర్తింపజేస్తూ ఆయన చాలా రకాల ప్రయోగాలు అనేటటువంటివి చేశాడు. అందులోనే భాగంగా 1928, 1940 మధ్య ఈయన దాదాపుగా 20 రకాల పెయింటింగ్లు వేశారట, బొమ్మలు. అందులో ఏ పెయింటింగ్కి కూడా ఆయన పేరు పెట్టలేదు. అంటే కేవలం ఆయన యొక్క కలం ద్వారా, అది పోయట్రీ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ప్రపంచానికి ఏదో చెప్పాలి, నేర్పించాలి అనేటటువంటి తపనే తప్ప మనం రాసినటువంటి విషయానికి లేదా గీసినటువంటి బొమ్మకి గుర్తింపు రావాలనేటటువంటి తపన లేనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళంతా. సో డెఫినెట్గా మనకి భగవద్గీతలో ఎక్కడో చెప్తూ ఉంటారు, స్థితప్రజ్ఞత్వం అని ఒక మాట వస్తుంది. సో అలాంటి స్థితప్రజ్ఞులు వీళ్ళంతా కూడా. అలాగే ఎక్స్ప్రెషనిజం ఇన్ యూరోప్, అంటే యూరోప్ పెయింటింగ్స్లో మనకి ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఒక ఎక్స్ప్రెసివ్ యాటిట్యూడ్లో బొమ్మలు గీస్తారు. భారతదేశంలో ఎప్పుడు ఉండేటటువంటి బొమ్మలు ఆనాటి కాలంలో ట్రెడిషనల్ సమాజాన్ని, అంటే మనకున్నటువంటి సాంప్రదాయ వ్యవస్థను స్ఫురించేటట్టుగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తనదైన శైలిలో కొన్ని గొప్ప గొప్ప పెయింటింగ్స్ అనేటటువంటివి, ఇమేజ్లు అనేటటువంటివి ఈయన వేయడం అనేది జరిగింది. అలాగే ఫ్రీడమ్ స్ట్రగుల్లో కనుక మనం చూసుకుంటే ఈయన ఎప్పుడూ కూడా గాంధీ మహాత్ముడికి ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు. ఈవెన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కూడా ఈయన వ్యతిరేకించాడు. ఒక రకంగా వ్యతిరేకించారనే కన్నా సపోర్ట్ చేయలేదంటే బాగుంటుందేమో. అలాని బ్రిటిష్ వాళ్ళకేం వత్తాసు పలకల. బ్రిటిష్ చేస్తున్నటువంటి దౌష్టికాలపైన, బ్రిటిష్ మన సమాజం పైన చేస్తున్నటువంటి ఇంపీరియలిజం, అదే మనల్ని ఎలా అయితే బానిసలుగా చేసి ఒక బానిసత్వపు సమాజాన్ని సృష్టించారో దానిపైన కూడా ఆయన వ్యతిరేకత అనేటటువంటిది వ్యక్తం చేశాడు. అలాగే దాంతోపాటుగా బ్రిటిష్ని ఓవరాల్ సిక్నెస్ ఆఫ్ ద సోషల్ డిసీజ్ ఆఫ్ ద పబ్లిక్ అనేటటువంటి పేరుతో కూడా నిర్వచించాడు. ఈవెన్ దానికి బ్రిటిష్ వాళ్ళు ఇలా లిటరేచర్ పరంగా ఈయన చేస్తే ఈయనేం అనలేరు. ఎందుకు అంటే ఈయనేం వైలెన్స్ పద్ధతిని ఎంచుకోవాలా, బ్రిటిష్ నేను తిట్టలా, కానీ ఆయనకున్నటువంటి అపార జ్ఞానమైనటువంటి సాహిత్యాన్ని దేశ భవితకు కూడా వాడినటువంటి వ్యక్తి. అలాగే బంగ్లార్ మతి బంగ్లార్ జోల్, అంటే సాయిల్ ఆఫ్ బెంగాల్, వాటర్ ఆఫ్ బెంగాల్, ఇది 1905వ సంవత్సరంలో ఈయన ఇచ్చినటువంటి నినాదం. ఎందుకంటే మనకి 1905లో బెంగాల్ పార్టిషన్ అనేటటువంటి జరిగింది, బెంగాల్ విభజన. దానిని వ్యతిరేకించారు. ఈ పాట రాసి బెంగాల్లో ఉన్నటువంటి పాపులేషన్ని అంతటినీ కూడా ఏకం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పాటను కూడా రాయడం జరిగింది. అలాగే హీ పార్టిసిపేటెడ్ ఇన్ స్వదేశీ మూమెంట్ అప్పుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈయన రావడం జరిగింది. ఆ తర్వాత కమ్యూనల్ వైలెన్స్ జరగడంతో దాని నుంచి ఆయన విరమించుకున్నాడు. దాంతోపాటుగా అమర్ సోనార్ బెంగ్లా, అలాగే మన దేశంలో జాతీయ గీతంగా ఆలపించేటటువంటి జనగణమన, అలాగే హిందూ ముస్లింలు కలిసి ఉండడానికి ఈవెన్ 1905 ఆ ప్రాంతంలో కొంత విభజన అనేటటువంటిది వచ్చిందిగా హిందువులకి ముస్లింలకి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పాలసీల కారణంగా. సో హిందువులు ముస్లింలు ఐక్యతతో ఉండడానికి ఈయన రాఖీ ఉత్సవాన్ని కూడా చేశారు. అంటే ఒకళ్ళు రాఖీ కట్టుకుంటారు రంగురంగుల థ్రెడ్స్తో. ఆ రాఖీ ఉత్సవాన్ని కూడా ఈయన మొదలుపెట్టాడు. అలాగే జలియన్ వాలాబాగ్ 1919లో జరిగినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి నైట్హుడ్ని తిరస్కరించాడు. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ కాస్ట్, అంటే కులం ఏ రకంగా భారతీయ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తుందో అనే ప్రతి డిస్కషన్లోని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పాత్ర అనేటటువంటిది ఉండేది. అలాగే ద సేక్రెడ్ టచ్, ఇట్లాంటివన్నీ అడుగుతాడండి ఎగ్జామ్లో. ఈ పోయంని కూడా ఆయన రాశాడు. అలాగే ఒక డ్రామా చండాలిక, ఇవన్నీ కూడా అన్టచబిలిటీకి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు, ఆయన రచించినటువంటి గొప్ప గొప్ప విషయాలు. అలాగే చోకేర్ బాలి, అంటే విడోహుడ్, ప్యాట్రియార్కీ, చైల్డ్ మ్యారేజెస్ మీద వ్యతిరేకత చూపించడానికి ఆయన వర్క్స్ ఇవి.
అలాగే మాన్ భజన్, అపరిచిత అనేటటువంటివి కూడా డౌరీకి వ్యతిరేకంగా, కట్నాలకి, వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి వర్క్స్. ఇక్కడ నేను హైలైట్ చేసిన ఏదైనా కూడా మిమ్మల్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఆయన చేసుకున్నటువంటి ఫిలాసఫీస్ ఏంటంటే హ్యూమనిజం. ఈయన ఎక్కువగా మానవతావాదాన్ని నమ్మాడు. దేవుళ్ళు వీటిలన్నిటికీ కూడా దూరంగా మనిషిని రక్షించాలి, మనిషికి గౌరవం ఇవ్వాలి. ఇదే లైన్స్ని కదా మన ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు కూడా పెట్టుకున్నాడు. చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏ సమాజంలో అయితే ఒక మనిషి మరొక మనిషిని దోచుకోడో, ఏ సమాజంలో అయితే అందరికీ సమాన అవకాశాలు కలుగుతాయో అలాంటి సమాజంలోకి నా దేశాన్ని నడిపించు అని గీతాంజలి రచించాడని చెప్తారు కదా. సో అవన్నీ కూడా ఈయన రాసిన గీతాంజలిలోంచే వచ్చాయి. సో హ్యూమనిజము, ఐడియలిజము అంటే ఏ రకంగా మనిషి పర్ఫెక్ట్ మ్యాన్గా ఉండాలి. అలాగే నేషనలిజము, జాతీయవాదం, అంతర్జాతీయవాదం. అంటే వీటన్నిటిలోనే ఒకటే ఉంటుంది, పీస్. ఏ రకంగా శాంతియుతమైనటువంటి సమాజాన్ని సృష్టించాలి. అలాగే వన్ ఆఫ్ ద రిమార్కబుల్ థింగ్స్ ఏంటంటే విశ్వభారతి ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు. ఇందులో కూడా భారతీయ జాతీయవాదంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది 1921వ సంవత్సరంలో. అలాగే ఇందాక చెప్పినట్టుగా భానుసింహ ఆయన కలం పేరు. అలాగే గీతాంజలి, ఘారీ భైరి, ఘోరా, మానసి, బాలక, సోనార్ తోరి ఈయన రాసినటువంటి గొప్ప గొప్ప సాహిత్యాలు. అలాగే ఈయన రాసినటువంటి ఒక గొప్ప పాట కూడా ఏక్లా చలోరే బెంగాల్ భాషలో రాశారు. చాలామంది అంటుంటారు చూడండి ఇంగ్లీష్ నేర్చుకోండి. మరి ఈయనేమి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇనీషియల్గా, ఆయనకు వచ్చింది బంగ్లా భాషే. ఆ బెంగాలీలోనే రాశాడు ఇవన్నీ. దాని తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే తర్వాత వచ్చింది. ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది కూడా ఆయన కాదు, ఆయనకి ఇంకా హెల్ప్ చేశారు. సో కాబట్టి డెఫినెట్గా ఇంగ్లీష్ కన్నా కూడా మనకు ఉన్నటువంటి ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో మాతృభాషలు, అందులోనే మనం గొప్పగా నేర్చుకోగలం. సో భాష అనేటటువంటిది కేవలం మనకున్నటువంటి భావాలని తెలిపేటటువంటి సాధనమే తప్ప ఇట్ ఈజ్ నాట్ ద ఎంటైర్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ థింగ్. దాని తర్వాత హీఈస్ వైడ్లీ నోన్ యాజ్ కవి గురు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అంశాలే. సో ఈయనకు వచ్చిన అవార్డ్స్ కూడా మీరు చూస్తే కనుక ఫస్ట్ నాన్ యూరోపియన్ అయినా, అంటే ఐరోపాలో కాకుండా వేరే వ్యక్తులకి అసలు నోబెల్ లిటరేచర్ బహుమతులు అది ఇచ్చేవారు కాదు. కానీ ఫస్ట్ నాన్ యూరోపియన్, బహుశా ఏషియాలో కూడా ఫస్ట్ వ్యక్తి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ పొందింది. గీతాంజలి అనేటటువంటి నవలకు వచ్చింది. అలాగే ఆయన నైట్హుడ్ని కూడా అప్పట్లో 1915లో ఈ లార్డ్ హార్జింజ్ ఆయన సమయంలోనే ఈయనకి నైట్హుడ్ ఇచ్చారు. దాన్ని ఈయన 1919 జలియన్వాలా బాగ్ మసకర్ అప్పుడు ఈయన తిరిగి ఇచ్చేయడం జరిగింది. సో ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఐడియాస్ కనుక ఎలా పనికొస్తాయి అనే ఒక ఎథిక్స్ క్వశ్చన్ కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే యూపీఎస్సీలో యూ కెన్ రైట్ లైక్. అప్పట్లో ఆయన జాతీయవాదం మీద చాలా అంశాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే మన దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీ, వైవిధ్యాన్ని గుర్తిస్తామో మనం ఒక సంస్కృతి మరొక సంస్కృతిని గౌరవించేటటువంటి అవకాశం దొరుకుతుంది. సో వెన్ యూ రికగ్నైజ్ ద డైవర్సిటీ ఇన్ అవర్ కంట్రీ దెన్ ఓన్లీ యూ కెన్ రెస్పెక్ట్ ద అదర్ కల్చర్స్. సో ఇది ఆయన చెప్పినటువంటి విషయం. అలాగే ట్రూ నేషనలిజం అనేటటువంటిది ఎప్పుడు కూడా మానవత్వం పైన వచ్చేటటువంటి ప్రేమ వల్లే వస్తుంది, కానీ నా దేశము, నా కమ్యూనిటీ, నా సమాజం అనేటటువంటి దాంట్లోంచి ఎప్పుడు కూడా జాతీయవాదం రాదు. జాతీయవాదం మానవతావాదం పైన ఉన్నటువంటి ప్రేమ ద్వారానే వ్యక్తమవుతుంది అనే అంశాన్ని కూడా చెప్పాడు ఈయన. అలాగే ఈయన హ్యూమనిజం అనేటటువంటి దాంట్లో కూడా ఏం చెప్పారంటే ప్రతి మనిషి కూడా కరుణ అనేటటువంటిది ఉండాలి, జాలి కరుణ అనేటటువంటిది ఉండాలి. అలాగే మనతో పాటు మనతో బ్రతుకుతున్నటువంటి జీవులపైన కూడా మనకి గౌరవం ఉండాలి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ థింగ్ చూస్తే కనుక ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కనెక్టెడ్. అలాగే ఒక వ్యక్తి ఎప్పుడు బాగుంటాడంటే సమాజం బాగుంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో సినిమా డైలాగులు కూడా వస్తున్నాయి కదా, సమాజం బాగుండాలి అందులో నేను ఉండాలి, ఆయన అప్పట్లోనే చెప్పాడు 1920లో. అలాగే ఇంటర్నేషనలిజంలో కనుక మనం చూస్తే, అంటే అంతర్జాతీయవాదంలో కనుక మనం చూస్తే దేశాల మధ్య సహకారం అనేటటువంటిది ఉండాలి. అలాగే దేశాలు ఎప్పుడూ కూడా పరస్పరం సహకరించుకోవాలి. ఇప్పుడు WTO చేస్తుంది ఏంటి, ఇదే కదా, డిపెండింగ్ ఆఫ్ వన్ నేషన్ ఆన్ అనదర్ ఫర్ ఇట్స్ ట్రేడ్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. సో అది అప్పట్లోనే చెప్పాడు ఆయన. అలాగే స్పిరిచువల్ డెవలప్మెంట్, అంటే ఒక వ్యక్తి తాలూకా గ్రోత్ అనేటటువంటిది ఎప్పుడు కూడా కేవలం ఎకనామిక్ గ్రోత్ ద్వారా రాదు, స్పిరిచువల్ గ్రోత్ ద్వారా వస్తుంది. సో అది కూడా చెప్పినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా యూ కెన్ రైట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్స్. సో క్వశ్చన్ చూస్తే కనుక విత్ రిఫరెన్స్ టు మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. గతంలో యూపీఎస్సీలో ఇచ్చినటువంటి క్వశ్చన్, ఆన్సర్ రాయండి.
అలాగే నేపథ్యం లేదా నమ్మకాలతో సంబంధం లేకుండా ప్రజలందరి పట్ల మరింత అవగాహన, సానుభూతి, గౌరవాన్ని పెంపొందించడానికి మన ఆధునిక సమాజంలో మానవతావాదం, వైవిధ్యం గౌరవించడంపై రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు ఎలా అన్వయించవచ్చు. కొంచెం ట్రాన్స్లేషన్ అటు ఇటుగా ఉందని అనుకుంటున్నాను, బట్ ఎనీవే యూ కెన్ రైట్ ద ఆన్సర్ ఇన్ 200 words. So thank you. This is the end of today's session.